హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నిర్మల. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అలాగే హెల్త్ ఫిట్నెస్ అనుప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఎంతగానో చాలా మంది కూడా తన వీడియోస్ చూస్తూ చాలా ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అదే కాకుండా తన టిప్స్ కోసము రీల్స్ అయితే తిప్పి తిప్పి చూస్తూనే ఉంటారు. కొత్త టిప్స్ ఏం చెప్పారు అని చెప్పేసి. ఎందుకు అంటే తను చెప్పే ప్రతి మాట కానీ, తను చూపించే ఆ ఫిట్నెస్ కానీ, యోగా కానీ, అలాగే తను చేస్తున్న ఆ జిమ్ కానీ అందరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మా హెల్త్ పరంగా మేము చాలా ఫిట్నెస్గా ఉన్నాము అంటారు. తన మాటలు వింటూ ఉంటే అందరు కూడా మాకు కొత్త లైఫ్ మేము స్టార్ట్ చేసాము, ఇంకా మాకు ఎలాంటి టెన్షన్ లేదు మాకు ఆరోగ్యపరంగా అని కూడా అనుకుంటారు. ఇప్పుడు లైవ్లో నేను మాత్రం మీతో మాట్లాడించడానికి, మరికొన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి, ఇంకా కొత్తవి విషయాలు తెలుసుకొని హెల్త్ పరంగా ఎలా ఉండొచ్చు అవన్నీ అడిగి తెలుసుకుందాం. మరి ఈరోజు మీరు రెడీయా? మేము రెడీగా ఉన్నాం. మేడం చెప్పండి, అసలు ఫిట్నెస్ అంటే ఏంటి? ఎందుకంటే చాలామందికి ఫిట్నెస్ అంటారు అంతే, ఫిట్నెస్ ఓహో జిమ్ చేస్తారేమో ఇవన్నీ ఉంటాయి, కానీ ఫిట్నెస్ అంటే అసలు ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు మీ మాటల్లో. అసలు హెల్త్ ఈజ్ వెల్త్, అది అందరికీ తెలుసున్నదే. కానీ దాన్ని కాపాడుకోవడం ఎలా? అంతే కదా. మనకి ఎంత డబ్బులున్నా మనీ ఉన్నా వేస్టే హెల్త్ అనేది లేకపోతే. ఫస్ట్ ఫిట్నెస్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్. అంటే మనకి మన హెల్త్ ఇంపార్టెంట్. మనం లాంగ్ లైఫ్ ఉండాలి, మనం అంటే ఏమి డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే ఫిట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, నాట్ ఓన్లీ జిమ్కి వెళ్ళే చేయక్కర్లేదు. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, అవుట్డోర్ గేమ్స్, ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ 1 అవర్ అట్లీస్ట్ మీ డైలీ షెడ్యూల్లో యాడ్ చేసుకుంటే మీరు, అంటే ఇప్పుడు ఫిట్నెస్ ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, మనం యంగ్గా ఉండడానికి కానీ, అంటే మన ఇమ్యూనిటీ బూస్టింగ్ కానీ, ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుందో, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుందో, మనకి అంటే వైరస్లు అవన్నీ జల్దీ అటాక్ అవ్వన్నమాట. సో మన్ని సేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగానే చాలా వైరస్లు అటాక్ అయిపోతుంది తొందరగా. అవును, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మరి ఇంటర్నల్గా చాలా వీక్ అయ్యారు. సో ఇవన్నీ మన ఫిజికల్ యాక్టివిటీ, మన ఫిట్నెస్ మనల్ని కాపాడుతుంది అనమాట. మెయిన్ ఫిట్నెస్ అంటే మొత్తానికి మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి చేసే ఒక, మన శరీరం మనం ఒక టెంపుల్ లా, దేవాలయంలా చూసుకోవాలి. దేవాలయంలో అడ్డమైన చెత్త వేయం కదా, అలాగే అనమాట. మనం తినే, అంటే ఫిట్నెస్ నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీయే కాదు, మనం తినే ఫుడ్, మన ఆహారపు అలవాట్లు, మన టైమింగ్స్, మన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఫిట్నెస్ అంటే మనం జిమ్ చేస్తున్నాం కదా అని బయటకు వెళ్ళి మందు తాగడం, స్మోకింగ్ చేయడం, ఇవి చేస్తే ఫిట్నెస్ ఉన్న వేస్టే. అది ఎవరు మనల్ని కాపాడలేరు. మనం ఎప్పుడైతే గుడ్ హ్యాబిట్స్తో ఉంటామో అప్పుడే మన ఫిట్నెస్ అనేది 100% వర్కౌట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎన్ని రకాలు ఉంటుంది? యాక్చువల్గా ఫిట్నెస్ ఇప్పుడు కార్డియో వర్కౌట్స్, అంటే మనకి కార్డియో వర్కౌట్స్లో జంపింగ్స్ అని, వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ ఇలాంటివన్నీ కూడా మన కార్డియో వర్కౌట్. ఈ కార్డియో వర్కౌట్ ఏంటంటే మన లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మనకి హార్ట్ హెల్త్ని కాపాడేది కార్డియో వర్కౌట్. తర్వాత యాప్స్ వర్కౌట్, అంటే యాప్స్ అందరూ స్టమక్, అంటే ఇప్పుడు వర్కౌట్ అనేది ఓవరాల్ ఒక పార్టే తగ్గదు. మనం ఏ వర్కౌట్ చేసినా ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది ఉంటాయి. వెయిట్ లాస్ కన్నా ఫ్యాట్ లాస్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాట్ లాస్ అనేది జరగాలి బాడీలో. అంటే ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం కానీ, చూడండి బెల్లి, ఎక్కువ మందికి వర్కౌట్స్ చేస్తారు అబ్బాయిలు, చాలా మందిని చూస్తూ ఉంటాను, పై బాడీ పెంచేస్తూ ఉంటారు, ఈ స్టమక్ పట్టించుకోరు.
ఫ్యామిలీ ప్యాక్ పెంచేస్తుంటారు. పెంచేస్తూ ఉంటారు. సో అలా ఉన్న దానికి లుక్ ఉండదు. సో మన కార్డియో వర్కౌట్ మన హార్ట్ హెల్త్ని కాపాడుతుంది. అండ్ వెయిట్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ ట్రైనింగ్ ఏంటంటే మన మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది అనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం రోజు మన మజిల్ని లాస్ అయిపోతూ ఉంటాం. అబౌవ్ 40s 45 మన మజిల్ లాస్ అవుతూ ఉంటాం అనమాట. మజిల్ ఎప్పుడైతే మనం లాస్ అవుతూ ఉన్నామో మనకి ఓల్డ్ ఏజ్గా కనిపించడం, బోన్స్ స్ట్రాంగ్గా ఉండకపోవడం, స్ట్రెంగ్త్ లేకపోవడం, ఎక్కువ కూర్చుని లేవలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మజిల్ స్ట్రెంగ్త్నింగ్ కోసమనే మనకి తప్పకుండా వెయిట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక మిడిల్ ఏజ్ వచ్చాక వెయిట్ ట్రైనింగ్ పక్కా చేయాలి. అది ఎలా చేయాలి అంటే మజిల్స్ మనం ఓవరాల్ మజిల్స్ రోజుకి 2 మజిల్స్ చేయొచ్చు, 1 మజిల్ చేయొచ్చు. అలాగా ఇప్పుడు చెస్ట్ ఉందనుకోండి, దాంట్లో ఒక 10 వేరియేషన్స్ ఉంటాయి. లాట్స్, బ్యాక్, లెగ్, ఇలాగా సో మెనీ మజిల్స్, అన్నిట్లోనూ కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుని ట్రైనర్ సహాయంతో మనం డిజైన్ చేసుకుని రోజుకొక మజిల్ అన్నా చేయొచ్చు అనమాట. నేనైతే రోజుకొక మజిల్ చేస్తా. కార్డియో నేను కంపల్సరీ 1.5 అవర్ కార్డియో వర్కౌట్ చేస్తా. రోజుకొక మజిల్ చేస్తా. అండ్ వీక్లీ 1 or 2 లెగ్ మజిల్ చేస్తాను. సో వీడియోస్ కూడా చూసాము. మీ వీడియోస్ చూసినప్పుడు కూడా మీరు ఒకటి చెప్పారు, ఈ డైలీ ఈ 5 వేరియేషన్స్ ఉన్నాయి. ఈ 5 రకాల ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాడీ టోటల్ గా ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే నేను యాక్చువల్గా పబ్లిక్కి ఎక్కువ అవేర్నెస్ ఫిట్నెస్లో మోటివేట్ చేస్తూ ఉంటాను కదా. ఇది కోవిడ్ టైంలో చాలా మందికి జిమ్స్ అన్ని క్లోజ్ చేశారు కదా. అప్పుడు మనకి చాలా వైరస్ జల్దీ అటాక్ అవుతుంది. మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా ఇంపార్టెంట్ ఆ రోజులన్నీ. సో నేను రోజుకు ఒక 45 minutes 1 hour లైవ్ ఇచ్చేదాన్ని. 2 years కంటిన్యూస్ లైవ్ ఇచ్చాను. చూసి కూడా చాలా మంది ఎక్సర్సైజ్ చేసుకొని కూడా కరోనా నుంచి చాలా వరకు సేఫ్ అయ్యారు. ఇప్పటికీ నేను అన్ని ఇయర్స్ నుంచి కూడా రోజుకు ఒక రీల్ పెడుతూ ఉంటాను. అంటే హెల్త్ టిప్స్ కానీ వర్కౌట్ కానీ. ఎందుకంటే జిమ్స్ అందరూ యూజ్ చేసుకోలేరు కాబట్టి నేను ఇంట్లోనే వాళ్ళు చేసుకునేటట్టు ఒక 5-6 వేరియేషన్లో ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, టోన్ అవ్వడానికి చెప్తూ ఉంటాను అనమాట. సో వర్కౌట్ని ఇలా ప్లాన్ చేసుకోవాలి. యాప్స్ వర్కౌట్ రోజు టైం లేకపోతే అట్లీస్ట్ వీక్లీ 3 times యాప్స్ వర్కౌట్ చేయొచ్చు. ఈ వర్కౌట్ అనేది ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందంటారా? అంటే ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు? అంటే వర్కౌట్ అనేది ఇప్పుడు స్కూల్ పిల్లలు అనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ స్కూల్లోనే స్పోర్ట్స్ గేమ్స్ ఆడతారు. అంటే ఇప్పుడు స్కూల్స్ కూడా ప్లే గ్రౌండ్స్ ఉండట్లేదు అనుకోండి. అది మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఒకటి. అసలు పిల్లలకి అందుకే చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఒబేస్ అయిపోతున్నారు. ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఈ అడ్డమైన రిఫైన్ ఫుడ్స్ యూజ్ చేయడము, షుగరు, సాల్ట్, ఇవన్నీ కూడా హెవీగా లోపలికి వెళ్ళడం వలన చిన్నపిల్లలు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా డిసీజెస్ వస్తున్నాయి. అందుకే పేరెంట్స్కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే చక్కగా పిల్లలకి వండి పెట్టండి, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేయండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, నట్స్, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా హెల్దీగా ఉండాలి అంటే డైట్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి వర్కౌట్ 30% వర్కౌట్ అవుద్ది, 70% మన డైట్లోనే ఉంటుంది, మన దినచర్యలోనే ఉంటుంది, మనం చేసే పనుల్లోనే ఉంటుంది అనమాట. సో 16 చిన్నపిల్లలు ఒక 18 years వచ్చేసరికి వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ అనేది, బోన్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి అనుగుణంగా బిల్డ్ అవుతుంది అనమాట వాళ్ళ బాడీలో. సో ఆ ఏజ్ నుంచి జిమ్ చేయొచ్చు. ఆ 18 years వాళ్ళకి హెవీగా వెయిట్ లిఫ్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న డౌట్ వచ్చింది ఇక్కడ. 18 years నుంచి జిమ్ చేయొచ్చు. అంటే చాలా మంది ఏంటంటే పిల్లలు హైట్ అవ్వట్లేదు వస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి చెప్పే వర్కౌట్స్ వేరే ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక 26-25 ఆ ఏజ్ వాళ్ళు ఏంటంటే బాడీ బిల్డ్ చేయాలి, పై అప్పర్ పోర్షన్ బ్రాడ్గా ఉండాలి అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అథ్లెటిక్ బాడీ కొంతమంది ఇష్టపడతారు. సో అలా అనమాట. మనం ఫస్ట్ నా సజెషన్ ప్రకారం అసలు ఫస్ట్ జిమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే జిమ్లో చాలామంది
అలవాటు లేకుండా జిమ్కి వెళ్ళి కొంచెం చేసినా కళ్ళు తిరుగుతాయి, లేకపోతే పడిపోతూ ఉంటారు. ఇలా కొంతమంది ప్రాబ్లమ్స్ జిమ్లో కొన్ని చోట్ల అప్పుడప్పుడు కొన్ని డేంజర్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అది దేని వల్ల అవుతాయి? దేనివల్ల అవుతాయంటే ఫస్ట్ వాళ్ళు జిమ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఇంటర్నల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ ట్రైనర్కి పక్కా చెప్పాలి. బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఏముందో మీరు ట్రైనర్కి చెప్పగలగాలి. చెప్తేనే మీ బాడీని బట్టి వాళ్ళు డిజైన్ చేస్తారు. మనం ఏమున్నా చెప్పలేదనుకోండి ట్రైనర్కి ఏం తెలుస్తుంది? సో మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ చెప్పడం ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా జిమ్ చేస్తుంటే కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇది మాత్రం చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది, జిమ్కి వెళ్తున్నాము అంటే కొంతమంది భయంతో వస్తున్నారు, కానీ ఇంట్రెస్ట్ మళ్ళీ జిమ్ అంటే. మరి ఎందుకు అలాంటి సమస్యలు? అదే డాక్టర్ సలహాను తీసుకోవాలి. పక్కా డాక్టర్ సలహాను తీసుకుని మీరు ఫుల్ బాడీ చెకప్ చేయించుకుని ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే జిమ్లో జాయిన్ అవ్వచ్చు. ఆ జిమ్ కూడా ఏంటంటే మనం వెళ్ళిన రోజే 2 గంటలు చేసేయడం కాదు. అసలు ఫస్ట్ మీరు పేపర్ మీద రాసుకోండి, మీ హెల్త్ కండిషన్ ఏంటి, మీరు ఏ గోల్తో జిమ్లో జాయిన్ అవుతున్నారు, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా, మీ గోల్ ఏంటి అనేది మీరు పేపర్లో రాసుకోవడం ఒకటి. మీ దినచర్య, మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీరు ఏం చేస్తున్నారు, మీ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఏ టైంలో తీసుకుంటున్నారు, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, 8 అవర్స్ రెస్ట్ తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా మీ రాసుకోండి. రాసుకుని అంటే ఒక్కొక్కలా ఇప్పుడు ఎవరైనా సరే 8 అవర్స్ మనం పడుకోకుండా నిద్ర లేకుండా పొద్దున్నే జిమ్కి వెళ్ళాం అనుకోండి చేయలేరు. మెయిన్ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. 8 అవర్స్ పక్కా స్లీప్ ఉండాలి. ఇప్పుడు ఈ జిమ్ చేసే అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ షుగర్లు, బీపీలు ఇవన్నీ తెచ్చుకున్నారు వీళ్ళు. అంటే చాలా మంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ లేదు, సంబంధం లేకుండా ఉన్నారు. కాకపోతే కొంచెం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం భయానికి గురవుతున్నారు. అంటే మాకు ఏజ్ అయిపోతుంది, ఏంటి అసలు మేము చాలా అంటే మా బాడీని మేము కాపాడుకోగలమా లేదా అనే ఒక భయం ఉంది వాళ్ళకు. ఈ జిమ్ పరంగా కావచ్చు లేదా యోగా పరంగా కావచ్చు, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అనే కాదు, మనకి ఏ ఏజ్లో అయినా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 30 years 25 years నుంచి అలా అలవాటు ఉందనుకోండి, వాళ్ళకి ఏ ఏజ్తో సంబంధం లేదు, ప్రతిరోజు వెళ్ళి చేసేస్తారు. మా జిమ్లో 85 years 70 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. రెగ్యులర్గా జిమ్కి వచ్చి చక్కగా చేసుకుని వెళ్తారు, హెల్దీగా ఉంటారు. సో అదే అంటున్నాను, మన మైండ్ స్ట్రాంగ్, మనం ఫోకస్డ్గా ఉంటే ఏజ్తో సంబంధం లేదు. మనం ఎప్పుడు 16గానే ఫీల్ అవుతాం, స్వీట్ 16 లాగే. సో ఎవరు తగ్గించుకోరు అసలు, హెల్దీగా ఇంటర్నల్గా బయటకి లోపల కూడా అందంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలనుకుంటే ఫిజికల్ యాక్టివిటీ చేయండి అందరూ కూడా. సో మనకి స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, డైట్ టైమింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. చాలామందికి వాటర్ ఇంటేక్, చాలామంది డిహైడ్రేట్ అవుతూ ఉంటారు, అందుకే కళ్ళు తిరగడం ఇలాంటివి జరుగుతాయి. మీరు వర్కౌట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి, హెవీగా తాగద్దు కానీ సిప్ చేయండి. ఒక వర్కౌట్కి ఇప్పుడు కార్డియో వర్కౌట్స్ చేస్తున్నాము, స్కిప్పింగ్ చేస్తున్నాము, ఒక 50 చేసి 30 seconds గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ చేయండి. అలా వర్కౌట్కి కంటిన్యూషన్ గా హెవీగా చేయకూడదు. అలా హై ఇంటెన్సిటీ హెవీగా కాకుండా వర్కౌట్కి 30 minutes. అంటే మనకి మన స్ట్రెంత్ స్టామినాని బట్టి మనకి ఇంటర్నల్గా అర్థమవుతుంది. మనకు కొంచెం హెవీగా ఆయాసం వస్తుంది, ఆగిపోండి, స్లో అండ్ స్టడీ. ఏదైనా సరే మనం ఈరోజు జిమ్లో జాయిన్ అయ్యాము, 1 weekలో 6 pack వచ్చేయాలి అంటే అవ్వదు. అది మళ్ళీ బాడీ బ్రాడ్ అయిపోవాలి 1 month టైంలో అంటే అలా కాదు. అలా ఉంటేనే థింకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే డైరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి జ్వరం వస్తే 100 ml టాబ్లెట్ తీసుకోవాల్సిందే, mg తీసుకోవాల్సింది కూడా మనము ఎక్కువ తీసుకున్నామంటే డోస్ ఎక్కువ. ఇప్పుడు ఈ విషయంలో కూడా మనకు హెల్త్ ఫిట్నెస్ విషయంలో కూడా మనం హెవీగా చేయకూడదు, ఒకేసారి రావాలనే ఇది తోటి కూడా ఎక్కువ చేయకూడదు. అతిగా ఏదైనా అతి విషమం అంటారు కదా, అలాగనమాట. అందుకే మంచి ట్రైనర్స్ కూడా, సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్న
జిమ్లో మీ కండిషన్, మీ స్ట్రెంగ్త్, మీ స్టామినా, మీకు హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మనం హాఫ్ అన్ అవర్ చేసాం, ఒక 1 మంత్ 40 మినిట్స్ అలా చేయండి, తర్వాత 1 అవర్ చేయండి. అలా పెంచుకుంటూ మీ శరీరాన్ని మీకు కెపాసిటీ తెలిసిపోతుంది. సో అట్లా స్లోగా పెంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ వామప్, మనం జిమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ వామప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. వామప్ చేసిన తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్టార్ట్ అవుతుంది, మన బాడీ వామ్ అవుతుంది, మన ఎక్సర్సైజ్కి మన బాడీ అనుకూలంగా ఉంటుంది అనమాట. అది ఎంత ఇంపార్టెంట్. వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచింగ్ అండ్ కూల్ డౌన్, బాడీని కూల్ డౌన్ చేయడం కూడా అంతే అంతే ఇంపార్టెంట్. Yes. మళ్ళీ అంత రిలాక్స్నెస్ Yeah. అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ రిలాక్స్నెస్ అవును. అవుతేనే నెక్స్ట్ మళ్ళీ అవును. స్టార్ట్ చేయడానికి అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు కదా మీరు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే హ్యాబిట్స్. 100% వాళ్ళ లైఫ్ స్టైల్, హ్యాబిట్స్ అండ్ వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ కౌంట్ అవుతాయి. ఇప్పుడు మనం చాలామంది ఒక డౌట్ ఉంటుంది, మేడం నన్నే అడుగుతారు కొంతమంది, మేడం స్మోకింగ్ చేయడం వలన త్వరగా వెయిట్ లాస్ అవుతారంట కదా మేడం అని నన్ను అడిగారు. చాలా అడిగితే మందికి ఆ డౌట్ ఉంది. నాకు అసలు షాక్. నేను డౌట్ ఉంది మేడం. ఫస్ట్ స్మోక్ చేయడం వలన మీకు స్లిమ్ అవడం కాదు, పైకి పోతారు. లంగ్స్ ఎప్పటికైనా అది ఎఫెక్ట్ అనేది లాంగ్ రన్లో అయినా స్మోకింగ్, డ్రింకింగ్ ఎఫెక్ట్ అనేది పక్కా మీ లంగ్స్ మీద పడుతుంది, అది చూపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఈ యంగ్ ఏజ్లో మీకు ఏమీ తెలియదు, కానీ పెద్ద అయ్యాక అన్నా సరే అంటే ఎఫెక్ట్ చాలా అనేది మందికి ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మేడం. నేను బయట చాలా వింటున్నాను కూడా, చూస్తున్నాను కూడా. మ్మ్. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే హెవీగా తీసుకోం కదా, లైట్ గా తీసుకుంటుంటాం, గిట్లే పార్టీలు అవి ఉన్నప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు స్మోకింగ్ పక్కన పెట్టిన డ్రింకింగ్ అయినా కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకుండా లైట్ గా తీసుకున్న ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎందుకు వస్తాయి అలా అంటే ఇంకా లైఫ్ ని ఎంజాయ్ లైఫ్ ని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు యూత్ ఎలా తయారయ్యారంటే మనకు ఒకటే లైఫ్, ఇంకా నెక్స్ట్ లైఫ్ ఉంటుందో ఉండదో తెలియదు, ఈ లైఫ్ లోనే అన్ని ఎంజాయ్ చేసేయాలి, అది అందులో ఏముందో చూసేయాలి అనేది ఇప్పుడు యూత్ మైండ్ సెట్. అది బట్ మనం ఏదైనా సరే, ఒక లైఫ్ అయినా ఏ లైఫ్ అయినా సరే, మనకి లాంగ్ లైఫ్ ఉంటేనే మనకి జీవితం. తర్వాత నెక్స్ట్ ఏంటనేది మనకు తెలియదు, కాబట్టి ఉన్న లైఫ్నే మనం కాపాడుకోవాలి అనుకుంటే బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండాలనేది నేను చెప్తాను. అదే కదా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. మీ స్మోకింగ్ వలన కెఫిన్ ఇప్పుడు చూడండి, చాలా మంది ప్రీ వర్కౌట్ అని చెప్పేసి బ్లాక్ కాఫీ ఎక్కువ తీసుకుని వస్తూ ఉంటారనమాట. ఏంటంటే అంటే మనం యాక్టివ్గా చేస్తాం, ఈ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, అపోహ ఉంటుంది అనమాట, ఎక్కువ యాక్టివ్గా చేస్తామని చెప్పి. కెఫిన్ కూడా అదే కాఫీ అనేది కూడా, కాఫీలో కెఫిన్ ఉంటుంది కదా, అది కూడా లిమిటెడ్ మోతాదులో, అంటే రోజుకు 1 కప్పు కాఫీ. నేనైతే కాఫీ టీ అసలు తీసుకోను, నేను తీసుకోను అసలు. గ్రీన్ టీ తాగుతాను నేను ఒకే ఒక్కసారి. చాలా బాంబు బ్లాస్టింగ్ అయ్యే విషయం చెప్తున్నా. అదేంటంటే ఇప్పుడు కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది అనమాట, స్పీడ్. ఇప్పుడు చూడండి, ఎక్కువ కెఫిన్ తీసుకుని స్మోకింగ్ చేసి థ్రెడ్మిల్ మీద హెవీ స్పీడ్లో రన్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ తెలీదు, వాళ్ళ బాడీ కండిషన్ ఒక్కసారి ఏమవుతుంది అనేది. సో అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందన్నమాట. అందుకని కెఫిన్ ఎక్కువ తీసుకోవద్దు. పరంగా చెప్పాలంటే కాఫీ కూడా డేంజరే అన్నమాట. అంటే ఎక్కువ తీసుకుంటే ఏదైనా డేంజరే. నేనైతే ఒక గ్రీన్ టీ, రోజుకి 1 గ్రీన్ టీ తాగుతాను జిమ్కి వెళ్ళే ముందు. నేను ఒక గ్రీన్ టీ తాగుతా రోజు, కాఫీ మాత్రం 4 తాగేస్తుంటాను. తగ్గించేయండి. అది ఇప్పుడు చెప్పారు కదా, మీరు దాంతో పాటు కాఫీతో పాటు మీకు ఏమి వెళ్తాయి లోపలికి? షుగర్ వెళ్తుంది. షుగర్ వితౌట్ షుగర్ నేను గ్రీన్ టీ కూడా పుదీనా, అల్లంతో తయారు చేసుకుని తాగుతాను అనమాట, లెమన్తో. సో ఎందుకంటే నేను ఎక్కువ బెల్లం యూస్ చేస్తాను, అందుకు షుగర్ కొంచెం అయితే నేను ఇప్పుడు కొంచెం హార్ట్ safe లోనే ఉన్నా. ప్రాబ్లమ్స్ అందరూ వినండి, షుగర్ మాత్రం తగ్గించుకోవాలి, కాఫీ కూడా తగ్గించుకోవాలి, కాఫీ పొడి కూడా అంత మంచిది కాదని మేడం చెప్తున్నారు, వినండి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఏంటంటే ఇలాంటివి తీసుకోవడం వల్ల అనమాట, డ్రింకింగ్, స్మోకింగ్, హెవీ షుగర్స్, అదే షుగర్ ఎక్కువ తీసుకోవడం అండ్ రిఫైన్ ఫుడ్స్ అనమాట, అవి తీసుకోవడం ఒకటి. మనకి హార్ట్ కూడా ఒక మజిలే, అది ఎంత కెపాసిటీయో అంతే. మనం ఇప్పుడు షుగర్ ఎలా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, సాల్ట్ కూడా అంతే. మన హార్ట్ మజిల్ని
వీక్ చేస్తుంది అనమాట. అందుకని సాల్ట్ కూడా దాని వల్ల కొంచెం బీపీలు ఎక్కువ అవుతుంది. హార్ట్, అందుకని మనం బాగా తగ్గించాలి. సాల్ట్, షుగర్ బాగా తగ్గిస్తే 100% సగం జబ్బులు పోయినట్టే. అండ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేయకుండా లిమిటెడ్ ఆయిల్, పట్టించిన పల్లి నూనె, పప్పు ఇవి ఉంటాయి, నువ్వుల నూనె, అవి పట్టించినవే నేను తీసుకుంటాను. అవి హెల్త్కి మంచిది. ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకుంటే మేడం, మ్మ్. చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జిమ్కి వెళ్తున్నారు. మ్మ్. ఇప్పుడున్న యూత్ లో మాత్రం మ్మ్. వాళ్ళకు ఒక డౌట్ ఉంది. అంటే జిమ్ తో పాటు ప్రోటీన్ కూడా తీసుకోవాలి. ఇది చెప్పని అడగని ఛానల్ లేదనమాట. ఎస్, ఎందుకంటే చాలా మందికి ఉంది ఈ డౌట్. అవును, ప్రోటీన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత మనం మజిల్ అనేది స్ట్రైన్ అవుతుంది. సో మళ్ళీ అది పిక్ అవ్వాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రోటీన్ అనేది ఇంపార్టెంటే. బట్ బ్యాలెన్సింగ్, మనం ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ గురించి నాకు తెలియదు. బికాస్ నేను ఎప్పుడూ ఇన్ని ఇయర్స్లో ఒక్క స్పూన్ కూడా నేను తాగలేదు. అది ఐఎస్ఐ ముద్ర, గవర్నమెంట్ ఐఎస్ఐ ముద్ర కలిగిన ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. అవి మన ట్రైనర్ సలహాతో మనం ఎంత వర్కౌట్ చేస్తున్నాము, మనం చేసే వర్కౌట్కి ఎంత డోస్, ఒక స్పూన్ తాగొచ్చా, ఎంత తాగొచ్చు అనేది పక్కా ట్రైనర్ సలహాతో తీసుకోవాలి. నేనైతే ఎక్కువ డైట్లోనే. ఇప్పుడు యాక్చువల్గా ఒక 60 kgs వెయిట్ ఉన్నారు. 60 kgs వెయిట్కి 60 grams వాళ్ళకి ప్రోటీన్ అవసరం. ఓకే, అది కూడా మనం 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో 20 grams ఉండేలా చూసుకోవాలన్నమాట. అది ప్రోటీన్. అట్లా 60 grams, ఎవరు ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్, ఫైబరు, ఇవన్నీ కూడా అసలు కార్బోహైడ్రేట్స్ కూడా ఇంపార్టెంటే. చాలా మంది చూడండి డైటింగ్ చేసేటప్పుడు ఓన్లీ కొంతమంది లిక్విడ్స్ మీద ఆధారపడి ఉంటారు, కొంతమంది ఫ్యాట్, ఓన్లీ చికెన్లు, ఎగ్గులు తింటూ ఉంటారు. సో అది ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన ఇండియన్ బాడీ, మన సంస్కృతి సాంప్రదాయాల్లో మనం ఎలా పెరిగాం, మన బాడీకి అన్నం తిన్నాము, ఇడ్లీ తిన్నాము, దోశ తిన్నాము, అన్ని రాగి జావులు సేమ్ అలానే. మనం ఏంటంటే ఏదైనా పోర్షన్, టైమింగ్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఏంటంటే హెవీ, అంటే మనం అవి వెంటనే మన బ్లడ్లోని షుగర్గా మారిపోతాయి కార్బ్స్. అందుకని చెప్పి షుగర్ వాళ్ళు ఏంటంటారు, డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెము కార్బోహైడ్రేట్స్ తగ్గించమంటారు. వాళ్ళు అందుకనే మోడరేట్గా తీసుకోవాలి. రాగి, మిల్లెట్స్, ఇలాంటి మిల్లెట్స్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అండ్ కార్బ్స్, గుడ్ కార్బ్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే మనకి డైజెషన్కి టేకింగ్ ఎక్కువ టైం పడుతుంది మిల్లెట్స్. సో ఆకలి ఉండదు, తొందరగా కొంచెం తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది. బట్ అందులో గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మంచిది. షుగర్ లెవెల్స్ని అమాంతంగా పెంచదు అనమాట. అందుకని కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్ అన్నీ ఇంపార్టెంటే. అందుకే బ్యాలెన్సింగ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు, చట్నీ బాగున్నాయని పదేసి కాకుండా మార్నింగ్ ఒక 2-3 తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. మన బాడీలో ఎప్పుడు కూడా 30% లిక్విడ్, 30% సాలిడ్, 30% ఎంటీ ఉండాలి మన స్టమక్ ఎప్పుడు. అది చూసుకోండి, అది హెల్దీ. 30% అన్ని లెవెల్ చేసుకుంటూ ఉండాలి. మనం ఫుడ్ ఎప్పుడు కూడా ఎక్కువ నమిలి తినాలి. ఎక్కువ నమిలి తినడం వల్ల సగం ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా తినేస్తూ ఉంటారు, మొబైల్స్, టీవీలు పెట్టుకొని తిండి పైన ధ్యాస ఉండదు, తినాలి కాబట్టి వీటిని యూజ్ చేసుకుంటూ తింటూ ఉంటారు. మన డైట్ లో, మనం లంచ్ లో కూడా కొంచెం వెజిటబుల్ సలాడ్స్ అని, కీరా, ఆనియన్, టమాటో, పచ్చివి సలాడ్స్, అవి కూడా అలవాటు చేసుకుంటే అది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వర్కౌట్ చేయడానికి మేడం చాలా మంది కూడా బద్ధకస్తులు ఉంటారు. కొంతమంది అంటే పొద్దున్నే లేసే వాళ్ళు ఉండరు. కానీ వర్కౌట్ అనేది ఏ టైమింగ్లో చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా మార్నింగ్ టైము మంచి టైము. ఎందుకంటే రాత్రి అంతా రెస్ట్లో ఉంటాం కాబట్టి, రాత్రి 8 hours రెస్ట్లో ఉంటాం కాబట్టి మార్నింగ్ చేస్తే ఎంటీ స్టమక్ అంటే కొంతమంది చేయలేరు. అంటే లైట్గా ఎనీ ఫ్రూట్, ఒక కాఫీ అలవాటు ఉంటే కాఫీ తీసుకుంటారు కొంతమంది. బట్ ఫ్రూట్ జ్యూస్ ఈజ్ బెస్ట్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యూత్ చాలామంది డైటింగ్ అని చెప్పి తిండి మానేస్తున్నారు. దానివల్ల రక్తహీనత, ఇలాంటివన్నీ. వాళ్ళు ఏబీసీ జ్యూస్ అలాంటివి తీసుకొని జిమ్కి వెళ్ళచ్చు.
ఏబీసీ జ్యూస్ అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్ లేదా దానిమ్మ రసం ఇలాంటి ఒక యాపిల్ తిని వెళ్ళడం జిమ్కి అట్లా అలా తీసుకొని వెళ్ళచ్చు. మార్నింగ్ ఈవినింగ్ జిమ్కి నేనైతే మార్నింగ్ ఓన్లీ రన్నింగ్కి వెళ్తాను, మిగతా వర్కౌట్ అంతా ఈవినింగ్ వెళ్తా. సో ఈవినింగ్ మనం లంచ్ 1:30 మ్యాక్సిమం 1:30కి చేసేస్తాం కాబట్టి 5:30 అట్లా ఒక 3 hours గ్యాప్. 3 hours గ్యాప్ అంటే ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చు ఎప్పుడు అవైలబుల్ ఉంటే. అంటే 2 times అట్లా చేయొచ్చు. అంటే అలవాటుని బట్టి అంటే అలా అలవాటు చేసుకో. ఒకవేళ ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం మేడం, ఇంపార్టెంట్ విషయము. ఇప్పుడు ఈ జిమ్కి వెళ్తున్న వాళ్ళు కూడా అంటే ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు, 50 క్రాస్ చేసిన వాళ్ళు ఉంటారు, 50 బిఫోర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళకు కొన్ని డౌట్స్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఇప్పుడు 50 అబోవ్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? అంటే ఎవరికైనా సరే మంచి ఈజీ డైజెషన్, ఎందుకంటే మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గట్ ఎప్పుడైతే హెల్తీగా ఉందో సగం డిసీజెస్ రావు. గట్ హెల్త్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మనం ఎక్కువ నమిలి తినడం, టైం ప్రకారం తినడం, చెత్త ఫుడ్లు, రిఫైన్డ్ ఫుడ్స్, మైదా రిలేటెడ్ ఎక్కువ మైదా రిలేటెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, ఏవేవో చెత్త చెదారం, నేను అసలు వాటి వైపు చూడను. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఫస్ట్. అవి చేసి మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే గుడ్ బ్యాక్టీరియా అనేది మన ఇంపార్టెంట్. అది మనకి పులిసిన పదార్థాలు అంటారు కదా, పెరుగు ఇలాంటివి, అవి మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ డిటాక్స్ వాటర్స్ ఏంటంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు డిటాక్స్ వాటర్ ఎందుకు తీసుకుంటాము అంటే మన కడుపులో ఉన్న చెత్త వేస్టేజ్ని బయటికి పంపించడం కోసం. చాలామందికి చూడండి మార్నింగ్ మోషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే కాఫీ తాగితేనే మోషన్ వెళ్ళగలుగుతా అనేది సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. అది అలవాటు పడిపోతారు. అలా కాకుండా ఈ డిటాక్స్ వాటర్స్ ఏంటంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీగా ఉంటుంది, మన స్టమక్ క్లీన్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే వేస్టేజ్ బయటకు వెళ్ళిపోయిందో మనకి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మనం హెల్దీగా ఉంటాము, స్లిమ్ అవుతాము. సో ఒక 2 డిటాక్స్ వాటర్స్ చెప్తాను. మనం నైట్ పడుకునేటప్పుడు ఒక 2-3 గ్లాసెస్ వాటర్లో పుదీనా, కీరా, అంటే కీరాని కూడా తొక్క తీయక్కర్లేదు, చక్కగా వాష్ చేసుకొని లేకపోతే సాల్ట్తో వాష్ చేసుకోండి, ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి. లెమన్, అల్లం అన్నిటినీ కూడా కట్ చేసుకుని, లెమన్ కూడా స్లైసెస్ విత్ పైన చిల్క కవర్తోనే అన్నీ కట్ చేసుకుని వాటర్లో వేసేసుకుని, కొన్ని చియా సీడ్స్, అది పొద్దున్న పుదీనా, ఇవన్నీ యాడ్ చేసుకోండి. పుదీనా, అల్లము, లెమన్, కీరా అండ్ చియా సీడ్స్, సబ్జా గింజలు అంటాం కదా అవి 5. ఇవి వాటర్లో పెట్టేసుకుని పొద్దున్నే మనం ఫ్రెష్ అవ్వగానే అవి ఒక 2 గ్లాసెస్ తాగే, రోజంతా కూడా తాగొచ్చు, చాలా మంచిది. 5 రకాల ఐటమ్స్ చెప్పారు, పంచామృతం. అవి మార్నింగ్ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నారనుకోండి, 2 గ్లాసెస్ తీసుకుని ఒక 20 minutes తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. ఒక 20 minutes గ్యాప్ ఇస్తే మంచిదన్నమాట. ఇది ఎప్పుడైతే మీ బాడీకి రెగ్యులర్గా అలవాటు చేశారో మీ వేస్టేజ్ అనేది బయటకు పోతుంది, హెల్దీగా ఉంటారనమాట. ఇంకొకటి బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ని స్లైసెస్లా కట్ చేసేసుకొని వాటర్లో వేసి, అండ్ కొంచెం చియా సీడ్స్, లెమన్, కీరా కూడా వేసుకోవచ్చు, అండ్ దాల్చిని ఇంత ముక్క తీసుకొని వాటర్లో వేసేసి నైట్ పొద్దున్న తాగడం అనమాట. మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్ రాకుండా ఉండాలి అంటే మనకి బ్లడ్ అనేది థిన్గా ఉండాలి, హార్ట్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండాలి. అలా ఉండాలంటే మంచి ఫుడ్స్ ఉంటాయి. మనం వెల్లుల్లి ఒకటి, అల్లం ఒకటి, మళ్ళీ ఇప్పుడు చెప్పిన దాల్చిని. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి అదేది అసలు ఎక్కువ మేడం, అలవాటు చేయాలి ఫాస్ట్ ఫుడ్ కి, అందుకే ఫాస్ట్ గా పాడైపోతున్నారు జనాలు. అన్నిటికి అలవాటు పడిపోతున్నారు, అలవాటు పడిపోతూ జిమ్ కి వెళ్తూ ఉన్నారు, అవి తింటున్నారు, జిమ్ కి వస్తున్నారు. అందుకే వేస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం బద్ధకం, చేసి పెట్టిన వాళ్ళు ఆ ఫుడ్ ఏం తీసుకుంటాము వద్దు అని చెప్పేసి, ఇది టేస్ట్ గా ఉంటది, టేస్ట్ కి బాగా అలవాటు పడిపోయి ఆ ఫుడ్ తినేసి జిమ్ కి రావడం. జిమ్ మరి దానికి సపోర్ట్ చేస్తుందంట. అదే కదా, అందుకే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.
ఈ దాల్చిని కూడా మనకి బ్లడ్ పల్చగా ఉంచడానికి, ఒబేసిటీని తగ్గించడానికి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా మంచిదన్నమాట. దాల్చిని కూడా మీరు మిల్క్లో కూడా నైట్ కప్పు మిల్క్లో కొంచెం దాల్చిని పౌడర్ వేసుకుని తాగినా చాలా మంచిది. నిద్ర కూడా బాగా పడుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. హ్యాపీగా నిద్రపోయి 8 hours రెస్ట్ తీసుకోవచ్చు. అంటే మనం వర్కౌట్ చేస్తూ కూడా కొంచెం బ్రీతింగ్ వర్కౌట్స్ మన లంగ్ కెపాసిటీని ఇవన్నీ పెంచుతాయి అన్నమాట. సో బ్రీతింగ్ వర్కౌట్స్ కూడా, బ్రీతింగ్ అనేది కూడా మనం జస్ట్ సింపుల్ యోగాలో సింపుల్ చేయొచ్చు. ఒక్క నోస్ నుంచి తీసుకుని ఒక్క నోస్ నుంచి వదలడం, అలా సింపుల్ బ్రీతింగ్స్ చేసినా కూడా చాలా మంచిది లంగ్స్కి. ఇప్పుడు ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ ఫిట్నెస్ అనేది ఎలా ఉంది. ఫిట్నెస్ ఎంత యూజ్ మనకి అంటే హెల్త్ పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మనకి చాలా యూజ్ అనేది. ఫిట్నెస్ ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనేది మంచి క్లుప్తంగా కూడా వివరించారు. కానీ మెయిన్ ఒకటి అడగాలనుకుంటున్నాను మేడం మిమ్మల్ని. ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు స్ట్రెస్కి గురవుతున్నారు. చాలా వరకు స్ట్రెస్కి గురవుతున్నారు. జిమ్కి వెళ్ళొచ్చినా కానీ ఎన్నో స్ట్రెస్తో వెళ్తున్నారు. అదే కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మెయిన్ గా ఇంట్లో ఉంటూ వంట చేసుకుంటూ వాళ్ళకి జిమ్కి వెళ్ళడానికి అసలు కుదరడం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళు జిమ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వెళ్ళే టైం లేదు. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి. కొంతమంది చెప్పాలంటే ఇంకా కొంతమంది అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు వద్దు జిమ్కి అని, కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకు వాళ్ళకేంటి, ఎందుకంటే వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇదవుతున్నారు. మానసికంగా స్ట్రెస్ కు ఫీల్ అయిపోయి, ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలకు ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు మెయిన్ ఇంటికి లేడీసే పిల్లర్స్ కదా, వాళ్ళు హెల్దీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు కూడా మరి జిమ్ అనేది ఇంపార్టెంటా లేకపోతే ఇంట్లో ఏదైనా చేయొచ్చు? ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మెనీ వర్కౌట్స్ ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లో చేసుకునేవి. జిమ్కి వెళ్ళక్కర్లేకుండా వితౌట్ మిషనరీ లేకుండా చాలా వర్కౌట్స్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేవి చాలా ఉంటాయి. అవి చేసుకోవడము, టైం ప్రకారం ఫుడ్ తీసుకోవడము, టైం ప్రకారం రెస్ట్ తీసుకోవడము, ఫుడ్ ఎప్పుడు నమిలి తినడము, డిన్నర్ ఎప్పుడు ఎర్లీగా తినడం. మీకు పొట్ట రాకూడదు, మనం ఒబేస్ అవ్వకూడదు మెయిన్ అని అనుకుంటే నైట్ మాత్రం డిన్నర్ 7:30 మ్యాక్సిమం 8 కల్లా క్లోజ్ చేసేయండి. మనం పడుకునే టైంకి మనం తినే టైంకి అట్లీస్ట్ 3-4 hours గ్యాప్ ఉండాలి. 3-4 hours ఉండాలి ఖచ్చితంగా. అవును. అందుకే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గృహిణులు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ అలా ఎప్పుడు సిట్టింగ్ పోర్షన్లోనే ఉండొద్దు. మీరు టైం చూసుకుని అట్లీస్ట్ ఒక 15 minutes తర్వాత లేసి నడవండి కొంచెం ఇంట్లో. అలా కంటిన్యూస్గా సిట్టింగ్లో ఉండద్దు, అలా కంటిన్యూస్ గా బ్యాటింగ్ చేయొద్దు. వాళ్ళు బయటికి వెళ్ళి జిమ్లు చేసుకునే అంత టైం లేక, ఇంట్లో వాళ్ళని కాదనలేక, మెంటల్ గా వాళ్ళు స్ట్రెస్ కి ఫీల్ అవుతూ వాళ్ళు ఏమైతుందంటే హెల్త్ పరంగా కూడా వాళ్ళకు హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ ఏమండి, ఎవరికైనా సరే బయటకు వెళ్ళాలని కాదండి. ఈ రోజుల్లో అంతా మడి కట్టుకుని ఇంట్లో కూర్చునే లేడీస్ ఎవరు లేరు. బార్లో అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు అబ్బాయిల కన్నా. టూ మచ్ అసలు లేడీస్ ని పూర్వకాలంలాగా ఎవరు ఉండట్లేదు. వాళ్ళు హెల్త్, వాళ్ళు ఇంపార్టెన్స్. ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, మిడిల్ ఏజ్ నేను మా జిమ్ పక్కనే బార్లు ఉంటాయన్నమాట. అది మనకి మెంటల్ అంటే మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మేము వెళ్తున్నాం, కనీసం అక్కడ ఏం ఉన్నాయనేది కూడా మేము చూడం. మా వర్కౌట్కి వెళ్తున్నామా, చేసుకుంటున్నామా, వెళ్ళిపోతున్నామా, అది మన ఇన్నర్ మనకి తెలియాలి ఏది మంచిది చెడేది అనేది. ఇప్పుడు చెడు చాలా మందిని త్వరగా ఆకర్షించేస్తుంది. సో అటువైపుకి వెళ్ళకూడదు. ఇప్పుడు హైఫై అని చెప్పేసి లేడీస్ అందరూ కూడా మందు కొట్టడము, బీరు ట్యాంకులో పెట్టుకుని తాగేస్తున్నారు. అసలు యూత్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఇప్పుడు ఏం పార్టీస్, ఇప్పుడు సగం క్రైమ్ ఎందుకు జరుగుతుందండి? ఇలాంటి వల్లనే జరుగుతుంది. ఈ అమ్మాయిలు కూడా బరి తెగించి తిరగడం వలన జరుగుతున్నాయి క్రైమ్స్ కూడా. మనమే అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళ ఒళ్ళో కూర్చుంటేనే వాళ్ళు ఏదైనా చేస్తారు. మనం స్ట్రిక్ట్గా ఉండి కంట్రోల్గా ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారండి? మనలో కూడా చాలా తప్పు ఉంటుంది. అంటే అబ్బాయిలనే బ్లేమ్ చేయొద్దు, అమ్మాయిలు కూడా తప్పు ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అబ్బాయిలతో సమానంగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడద్దు. ఇప్పుడు మనం ఒక బర్త్ ఇవ్వాలి, లేడీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక బేబీకి బర్త్ ఇవ్వాలి. ఆ
పుట్టే కిడ్కి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక హెల్దీ జనరేషన్ని మనం సొసైటీకి మన ఫ్యామిలీకి అందించాలంటే మనం హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉండాలి అంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. దూరంగా. యా, ఇదైతే మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్గా ఉంది. అదే కాకుండా ఇప్పుడు జిమ్ విషయానికి వస్తే ఈ వర్కౌట్ చేసే టైంలో కూడా వర్కౌట్ చేసే టైంలో చాలామంది వాటర్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ గ్యాప్ ఇస్తారా లేదా తెలీదు. వాటర్ తీసుకుంటూ ఉంటారు, జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. ఇన్ అవర్స్ చేయాలి అని చెప్పేసి ఒక పట్టుదలతో చేస్తూ ఉంటారు. యంగ్ పీపుల్ ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే నేను హీరో అవ్వాలని కొంతమంది, లేదా పోలీస్ అవ్వాలని బుద్ధితోటి కూడా ఈ వర్కౌట్ చేసేటప్పుడు వీళ్ళు పూర్తిగా అంటే ఈ వాటర్ తీసుకుంటే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అంటే ఇప్పుడు వాటర్ ఇంటేక్ అనేది ఎలా తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. యాక్చువల్గా మనం వర్కౌట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. కంపల్సరీ మనం మధ్య మధ్యలో సిప్ చేయాలి వాటర్ని. సో వాటర్ ఇంటేక్ అసలు ఎలా తీసుకోవాలి, రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి, మనం ఇప్పుడు చూడండి, లేచిన వెంటనే కొంతమంది లీటర్లు తాగేస్తూ ఉంటారు. అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మన ఫిజికల్ యాక్టివిటీ, మన స్వెట్ అవుట్ ఎంత అవుతుంది, అది కూడా కౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం మీ వెయిట్, మీరు 60 kgs ఉన్నారనుకోండి, 60 × 3.5 ml వాటర్ తీసుకోవాలి. అంటే నియర్లీ ఒక 2 liters వాటర్ తీసుకోవాలన్నమాట. సో అది ఇంపార్టెంట్. మీరు వాటర్ మీ బాడీ వెయిట్ని బట్టి అది × 3.5 ml వాటర్ అనేది. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఎండర్లో పనిచేసే వాళ్ళు కానీ ఉంటే కొంచెం ఎక్సెస్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరి బాడీ ఫిట్నెస్ ఎంతవరకు ఉంది, వాళ్ళ స్టామినా ఎంతవరకు ఉందని చూసుకొని ఇప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంతే. ఒకేసారి ఎత్తేస్తూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్లో వీడియోస్ ఉంటే అది వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ స్టామినాని బట్టి వాళ్ళు చేస్తారు. మనకు అంత స్ట్రెంత్, అంత స్టామినా మనకు ఉండకపోవచ్చు ఇంటర్నల్గా. సో మనం స్లోగా 2.5 kgs నుంచి 1 kg నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. అదే, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నేను ఇప్పుడే ఎత్తేస్తాను అని చెప్పి నెక్స్ట్ డే రారు వాళ్ళు. 50 kgs ఎత్తేయడము, చేయడము, నెక్స్ట్ డే ఎక్కడొక్కడ ఇంజూర్ అవుద్ది, వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే ఇంకా జిమ్ చూడరు ఉంటారు. అలా చేయొద్దు. ఎప్పుడు కూడా వెయిట్ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంత చేస్తూ ఉంటారు, మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, అందుకు అడుగుతున్నాను. అంటే ఫిట్నెస్ పరంగా కూడా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత, మనకు జిమ్ చేసిన తర్వాత ఒక 100 kgs లిఫ్ట్ చేయాలి అంటే ఎంత కాలం పట్టొచ్చు, ఎంత టైమింగ్? అది వాళ్ళ ప్రాక్టీస్, అంటే కొంతమందికి ఉన్న ఈ డౌట్లు. అంటే మనం ఎన్ని రోజులు జిమ్ చేస్తే 100 kgs మనం లిఫ్ట్ చేస్తాం? రోజుల్లో ఏమీ జరగని పని, అది రోజుల్లో జరగదు. ఈ అబ్బాయిలు కూడా అంటే ఫస్ట్ మనకి 3 sets, ఏ వర్కౌట్ అయినా మనం 3 sets లాగా చేస్తాము. ఫస్ట్ కొంచెం లైట్ వెయిట్ తీసుకుంటాము, దాని తర్వాత దానికన్నా ఒక 2 kgs 5 kgs పెంచుతాము, థర్డ్ సెట్ ఇంకొంచెం పెంచుతాం అనమాట. అలా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తాము. ఎప్పుడు మీ గోల్ 100 అనుకోండి, అది రీచ్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది, చాలా ప్రాక్టీస్ కూడా అవసరం ఉంటుంది. ట్రైనర్ ఆధ్వర్యంలో మాత్రమే వెయిట్ ట్రైనింగ్ అనేది చేయాలి. ఎన్నో రోజులు కష్టపడ్డారు మేడం మరి, కానీ మీ వీడియోస్ చూస్తుంటే అందరూ అన్ని రోజులు కష్టపడదలుచుకోలేదు, డైరెక్ట్ మిమ్మల్ని రీచ్ అవుదామని చూస్తున్నారు. అలా అవ్వలేరండి. మేము రీచ్ అవ్వాలి మేడం ని అనే ఇదిలో ఆ తొందరలో కూడా అలా చేస్తున్నారు. అందుకు కష్టపడితే చేయొచ్చు. మేడం, ఇప్పటి వరకు జిమ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వర్కౌట్ చేయడంతో పాటు, అలాగే జిమ్ చేయడంతో పాటు, ఇంట్లో ఉన్న వాళ్ళకైనా బయట ఉన్న వాళ్ళకైనా యోగాకి కావచ్చు, ఎలాంటి విటమిన్స్ అవసరం అంటారు దీంతో పాటు? అంటే విటమిన్స్, మినరల్స్ అందరికీ కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, పొటాషియము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో బి హౌస్లో ఉండే ఇంపార్టెంట్ విటమిన్ ఏంటి? B12 అనేది కూడా చాలామందికి డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. విటమిన్ డి ఒకటి చాలామందికి డెఫిషియన్సీ ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి అనేది ప్రాబ్లమేటిక్గా ఉంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి మనకి మార్నింగ్ ఆర్ ఈవినింగ్, సన్ రైజ్ ఆర్ సన్సెట్లో ఉండే నీరండి అంటారు కదా, అందులో కొంచెం సేపు మనం ఉంటే ఏ రోజుది ఆ రోజుకే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ అది విటమిన్ డి మన ఎముకల బలానికి కానీ, మన బాడీలో ఉన్న కాల్షియము మన బాడీకి అన్ని పార్ట్స్కి అబ్జర్వ్ చేయడానికి కానీ విటమిన్ డి సహకరిస్తుంది అనమాట.
సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా లోపం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళని ఏసీ రూముల్లోనే కూర్చోబెట్టడం, ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, ఈటిల వలన చిన్నపిల్లలు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఎముకలు బలంగా ఉండకపోవడం, పడితే ఇరిగిపోవడం ఇలాంటివన్నీ అనమాట చాలా జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి. సో విటమిన్ డి అనేది డాక్టర్ సలహా తీసుకుని టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్ చేయించుకుని అది ఎంత డోసేజ్ వీక్లీ 1 టాబ్లెట్ ఎంత ఉంటుంది వాళ్ళ ఏజ్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు, అది తీసుకోవడం. B12 లోపం ఉంటే కనుక మనం ఏదైనా త్వరగా అలసిపోవడం, అవును గుండె దడ, మనకి శ్వాస తీసుకునే ఇబ్బందులు, అవును కాళ్ళు ఇవన్నీ- చేతులు వణుకుతుంటాయి. ఇలాంటివన్నీ B12 లోపం. దానివల్ల అంతేకాకుండా మనకి న్యూరాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, త్వరగా మర్చిపోవడము, ఏది గుర్తు రాకపోవడం, నర్వస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ B12 లోపం వలన వస్తాయి. సో B12 నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ బ్రెస్ట్, ఫిష్, మామూలుగా వీళ్ళు వెజిటేరియన్ వాళ్ళైతే సోయా, టోఫు, పన్నీర్, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇలాంటి సోయా, మష్రూము, ఇలాంటి వాటిలో B12 ఉంటుంది. అండ్ మునగాకు పౌడర్ అసలు చాలా చాలా అన్ని విధాలా కూడా రోజుకు 1 స్పూన్ తాగితే అన్ని విధాల స్కిన్కి, హెయిర్కి, మన బాడీలో ఉన్న మల్టీ విటమిన్స్ అన్నీ ఉంటాయి మునగాకు పౌడర్. పిల్లలు కానీ మనం కానీ 1 స్పూన్ రోజు వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిది. అంటే మంచి కాల్షియం అంతే, ఎందుకంటే చాలా మంది అట్లా వాటర్ లోనే కలుపుకొని ఉత్తిదే తాగాలంటే కొంచెం ఇదిగా ఉంటది కదా అని తాగలేరు. అది బానే ఉంటది, నేను తాగుతాను. దాంతో పాటు ఇంకేదైనా కలుపుకోవచ్చు, హనీ గానీ అట్లా ఏమైనా కలుపుకోవచ్చు, లెమన్ వేసుకోవచ్చు, లేకపోతే బటర్ మిల్క్ లో కలుపుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకి తాగించేటప్పుడు బటర్ అలా మిల్క్ లో కలపచ్చు. అట్లా ఎక్కువ తీసుకునే మునగాకు పౌడర్ ని యూజ్ చేయడం చాలా మంచిది. అందులో ఇప్పుడు పిల్లలకు కూడా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఈ బయట ఫుడ్లు పెట్టడం వలన అసలైన అన్ని విటమిన్స్ ఉన్న ఫుడ్ని పెట్టట్లేదు. మనకి పల్లి చక్కీలు, నువ్వులు, ఇలాంటివన్నీ కొబ్బరి లడ్డు, ఇలాంటి చాలా ఇంపార్టెంట్. మినువులు, రాగులు, బార్లీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నట్స్, బాదాము సోక్ చేసి, ఆల్మండ్స్, అదే బాదాం ఒకటి, అండ్ మనకి పంప్కిన్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా, గుమ్మడి గింజలు, అవి బీపీని చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. మిడిల్ ఏజ్ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే అవి నానబెట్టుకుని తినాలి. నానబెట్టుకుని తినడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది ఈజీగా జరుగుతుంది. దాంట్లో ఉన్న ఎసెన్స్ ఉన్నవి బాడీకి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. సో నానబెట్టుకుని తినాలి. ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా పిల్లలకి మనకి అలవాటు చేసుకోవాలి. ఈ ఫుడ్ విషయానికి వస్తే పేరెంట్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల ఇష్టాలనే వాళ్ళు ఏది తింటే అదే పెట్టడం అలవాటు అయిపోతుంది పేరెంట్స్ కూడా. అదే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా దెబ్బ పడుతుంది. పిల్లలు తింటుంటే పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు వాస్తవానికి. ఇప్పుడు మీరు చూడండి, చిప్స్, ఏవో జంతికలు కూర్చుని తింటూ ఉంటారు. ఒకటి తింటా ఉంటే దాంట్లో మీకు లోపలికి ఎన్ని వెళ్తాయి? హెవీ కార్బోహైడ్రేట్స్, హెవీ సాల్ట్. రీసెంట్ గా కూడా చూడండి, పరిశోధనలు చేస్తే ప్యాక్డ్ ఫుడ్ తినొద్దని, ఎక్కువ పెద్దలు చిన్న పిల్లలు ఎవరైనా సరే గప్చుప్కి ఎక్కువగా పానీపూరికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ పరిశోధనల్లో పానీపూరికి తయారు చేసే ఆ స్వీట్ ఐటమ్, అవన్నీ కలర్స్ తో చేసే ఐటమ్స్ వల్ల క్యాన్సర్ కి ఎఫెక్ట్ అవుతుందని కూడా తేల్చి చెప్పేశారు. ఆ తనిఖీలు చేసినప్పుడు కూడా తేలిపోయింది. అలా అయినా ఇవన్నీ చేస్తున్నారు. కానీ పిల్లల విషయానికి మరి పేరెంట్స్ ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ తినాలంటే చాట్ తినండి, మంచిది. చాట్ అంటే చనాతో పెడతారు కదా, శనగతో మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే బ్లాక్ చనా మంచి ప్రోటీన్ ఫుడ్. సోయా మనం వాడతాం కదా, సోయా ఒకటి, బ్లాక్ చనా ఒకటి, మొలకెత్తిన పెసలు, రాజ్మా. అదే అంటున్నాను, పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి ఫుడ్ పెడితే ఎలా పెట్టాలి, ఇలాంటి ఫుడ్ పెట్టాలి ఇందులో వచ్చేసింది. ఓకే, ఇంకా హెల్త్ పరంగా ఇవన్నీ మాకు చాలా విషయాలు చెప్పారు. ఈ పక్కన పెడితే ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేస్తున్నారు, ఇన్ని టిప్స్. కానీ అసలు ఈ వర్కౌట్ చేయాలి, ఎందుకంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు చాలా మంది. ఎందుకంటే పొద్దున్న లేస్తారు, పరిగెడతారు, జాబ్లు ఇది అది అంటూ ఏం చేస్తానులే అంటారు. కానీ మీకు ఎందుకు ఆలోచన వచ్చింది అసలు? నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను.
స్టేట్కి రిప్రజెంట్ చేశాను అథ్లెటిక్స్లో, లాంగ్ జంప్, హై జంప్, స్పోర్ట్స్లోనే ఉన్నాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ మీదే అవగాహన ఎక్కువ. నాకు చాలా పిచ్చి. ఇప్పటికీ నేను 5K 10K అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. శారీ రన్ మొన్న రీసెంట్గా విన్ అయ్యాను. 75 minutes నాన్ స్టాప్ కార్డియో విన్ అయ్యాను స్టేట్ లెవెల్లో ఒక 3 years బ్యాక్. సో మా ఇంటి నిండా నా ఫిట్నెస్ సంబంధించిన అవార్డ్సే ఉంటాయి. వస్తాం, ఇంటికి కూడా వచ్చి హోమ్ టూర్ చేయాలని ఉంది మీరు. అంటే మనకి నేను అది ఒక రోజు దినచర్యలో ఆ ఫిట్నెస్ అనేది కూడా నాకు అది అలవాటు అనమాట. అలవాట్లో పెయింటింగ్స్ కూడా బాగా వేస్తారనేది తెలిసింది మాకు. 3D ఆర్ట్స్ వేస్తాను. అందుకే అంటే మీకు ఈ ఆలోచన, అంటే స్పోర్ట్స్ పరంగా వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే స్పోర్ట్స్లో ఉన్న అంటే స్కూల్స్లో చిన్నప్పుడు కాంపిటీషన్స్ పెడతారు కదా, అప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని. ఎప్పుడైతే మనకి ఒక్కసారి విన్ అవుతున్న కిక్ అనేది మనకు వచ్చిందో ఆ విన్ వైపే ఉంటుంది కదా, ఎప్పుడు ప్రతిదీ నెగ్గాలని. తర్వాత ఇంటర్ స్కూల్స్, ఇంటర్ కాలేజెస్, స్టేట్ లెవెల్ అలా అనమాట. యా, మీరు దాదాపు 100 kgs లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు అలా చేయాలి అని ఒక పట్టుదలతో ముందుకెళ్ళారా? ఎట్లా అసలు సాధ్యమవుతుంది? ఎందుకంటే మీరు చూడ్డానికి ఏమో అదే అంటారు కదా, చూడ్డానికి మెరుపు తీగ సన్నగా ఉంటుంది, తగిలి చూడకంది నమ్మ షాకే అనే ఒక డైలాగ్ ఉంది. కానీ మీరు ఈ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నారంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. అందరు ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు. చాలా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. అంత ఇప్పుడు ప్రతిరోజు వెళ్ళి నువ్వు ఒక 2-3 hours ఒక యజ్ఞంలా నేను జిమ్లో ఉన్న 3 hours నా మొబైల్ నేను అసలు తీయను, బ్యాగ్లోనే ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ ఏంటి ఒకటి ఇలా ఆగుతారు, అలా చూసుకుంటూ ఉంటారు అనమాట మొబైల్స్. దానివల్ల అసలు ఎఫెక్ట్ ఏం అనిపించదు. ఇప్పుడు నేను వర్కౌట్ స్టార్ట్ చేశానంటే నా పక్కన వాళ్ళతో కూడా నేను మాట్లాడను, వర్కౌట్లోనే ఉంటాను. అసలు టైం వేస్ట్ చేయను అనమాట. ఎక్కడ ఎవరితో మాట్లాడితే నాకు ఆ వర్కౌట్గా టైం వేస్ట్ అయిపోద్ది అనేది ఉంటుంది మైండ్లో. అంటే మన థింకింగ్, మన మైండ్ సెట్ని బట్టే అది ఉంటుంది అనమాట. డెడికేషన్ అంతే. మీరు అంతా డెడికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జిమ్ పరంగా కావచ్చు, అలాగే వర్కౌట్ పరంగా మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు. అదే కాకుండా సోషల్ సర్వీస్ ఎక్కువ అని కూడా మేము విన్నాము, చూసాము. ఓ పరంగా సోషల్ సర్వీస్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ అసలు మీకు టైమే ఉండదు. మరి ఫ్యామిలీ ఎలా మేడం? ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తుంది? ఫ్యామిలీ అంటే మార్నింగ్ వంట సెక్షన్ వెళ్ళిపోయిన తర్వాత మీరే చేస్తారా? అంత టైం ఎక్కడ కుదురుతుంది? నేను చేస్తాను. నేను ఇంకా హెల్దీ రెసిపీస్ అవి అన్ని ఛానల్స్ లో చెప్తూ ఉంటాను, వెళ్ళి చెప్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. ఇంకా నా ఫాలోవర్స్ కోసం రీల్స్ చేసి పెడుతూ ఉంటాను. అవును, అంటే మన ఒక టైం టేబుల్, మనం ఇది ఇలా చేయాలనుకుంటే ఆ టైంకి అది చేసేస్తాం, అంతే చేసేస్తాం. ఈ సోషల్ సర్వీస్ అనేది మీకు ఎందుకు చేయాలి అంటే కొంతమంది అనిపిస్తుంది, కొంతమంది కాదనము. కాకపోతే మీరు హెల్త్ పరంగా ఇలా ఫిట్నెస్ గురించి చెప్తూ అందరికీ టిప్స్ ఇస్తూ కూడా మళ్ళీ సోషల్ సర్వీస్ వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? అంటే సోషల్ సర్వీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో మనకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయాలి. అంటే ఎప్పుడు 24 hours సొసైటీ మనకి ఏమిచ్చింది సొసైటీ మనకి ఏమిచ్చింది అని కాదు, మనం కూడా సొసైటీకి తిరిగి ఏమిస్తున్నాము, మనకున్న దాంట్లోనే మనం ఏం చేయగలుగుతున్నాము అని. అంటే నాకు యాక్చువల్గా కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ బ్లైండ్ పిల్లలు కలిశారు ఒకసారి. మేడం మాకు ఒక ప్రోగ్రామ్ చేయించండి, మాలో చాలా టాలెంటెడ్ ఉన్నారు అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే దివ్య కళా ఫౌండేషన్ అని సంతోష్ వాళ్ళ గ్రూప్ అనమాట. నేను రవీంద్ర భారతిలో వాళ్ళతో ప్రోగ్రాం పెట్టించాను. అసలు ఎంత బాగా అంటే అసలు నేను షాక్ అయిపోయాను. ఆ పిల్లలు చేసే డ్యాన్సులు కానీ, వాళ్ళ సింగర్స్ ఉన్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు, బాడీ బిల్డర్స్, ఫ్యాషన్ షో అన్నీ చేశారనమాట. అంత టాలెంటెడ్ ఉన్నారు. నాకేంటంటే మంత్లీ వన్స్ కనీసం మన పాకెట్ మనీ, మన ఎర్నింగ్స్లో ఎంతో కొంత మనకు తోచింది ఇవ్వాలనే, సొసైటీకి ఇవ్వాలని చెప్పేసి. అంటే నేను ఒక 3-4 ప్లేసెస్కే వెళ్తానమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, అనాథాశ్రమాలు 2 ఉన్నాయి, దానికి ఈ బ్లైండ్ పిల్లలకి, వీళ్ళకి వెళ్ళి ఆ మంత్కి ప్రొవిజన్స్ ఇవ్వడము, అప్పుడప్పుడు బట్టలు ఇవ్వడము, వాళ్ళకి
ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసలి వాళ్ళు పాపం ఎక్కువ అలా పడుకుని ఉంటారు కదా, వాళ్ళకి కొంచెము హెల్త్ టిప్స్ చెప్పడం, మూమెంట్స్ చేయించడం, ఇలాంటివన్నీ అనమాట. అందులో ఒక ఆత్మసంతృప్తి అనేది అనిపిస్తుంది అనమాట. నేను చాలా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మైండ్ చాలా రిలాక్స్ రిలాక్స్ అవుతుంది. అవుతారు. అవును, నాకు అలాంటి కొంచెం ఎందుకంటే చేయాలని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అవి చూసామన్నట్టు. ఎందుకంటే హెల్త్ పరంగానే కాదు, సోషల్ సర్వీస్ పరంగా కూడా మేము మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చూసారు? అవుతాము. మేము అన్ని చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతుంటాము, చూస్తూ ఉంటాము. అందుకనే, ఎందుకంటే సోషల్ సర్వీస్ పరంగా కూడా మేము మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని మేము కూడా చేయడానికి సిద్ధపడుతున్నాం మేడం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా కొన్ని అంటే నేను comments చెప్పేది వస్తుంటాయి. ఏంటంటే, మనకి హెల్ప్ చేయాలి అనుకుంటే మనకి ఫండ్స్ రావక్కర్లేదు, ఎన్జిఓస్ ఉండక్కర్లేదు, ఏమి ఉండక్కర్లేదు. మనం మనకున్న కొంచెం డబ్బుల్లోనే ఎంతో కొంత తోటి ఒక్కరికన్నా సాయం చేయండి. మంత్లీ ఒక్కరికి చేయండి, అది మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ప్లస్ మనకి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మీరు ఇచ్చే టిప్స్ వల్ల, మీరు ఇచ్చే సలహాల వల్ల, మీరు చూపిస్తున్న ఈ ఎక్సర్సైజ్ల వల్ల, యోగాల వల్ల కూడా చాలామంది మాకు కొత్త జీవితం వస్తుంది, మేము హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మనుషుల మెంటాలిటీ మీరు చదివారని మాకు అనిపించింది. అందుకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా అంటే చాలా కేసులు చూస్తున్నాం బయట. ఎక్కువగా యూత్ డ్రగ్స్కి అలవాటు పడి, వయసుతో సంబంధం లేకుండా, చిన్న పిల్లలను కూడా చూడకుండా, యానిమల్స్ అని కూడా చూడకుండా, సెక్సువల్గా కావచ్చు, వాళ్ళు ఫిజికల్గా అత్యాచారాలకు కానీ, మర్డర్ చేయడానికి కానీ అనేక రకాలుగా ఇలా తయారవుతున్నారు. ఎందుకు కేవలం వీళ్ళు డ్రగ్స్కి ఎందుకు అలవాటు పడుతున్నారంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇంట్లో పేరెంట్స్ పట్టించుకోకపోవడం, లేదా చెడు అలవాట్లు, చెడు ఎన్విరాన్మెంట్, వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్. పేరెంటింగ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది కనిపెట్టడం ఒకటి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎప్పుడైతే మొబైల్స్ పట్టుకుని లోపల కూర్చుని ఒంటరిగా గడుపుతున్నారో అక్కడే వాళ్ళ పతనం స్టార్ట్ అయినట్టు. సో అది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే సొసైటీలో క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఈ చెడు అలవాట్లు ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఇంక వాళ్ళకి అదే చేయాలని మనసు లాగుతూ ఉంటుంది. సో ఫస్ట్ చెడు ఫ్రెండ్షిప్ని కట్ చేయించాలి. మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే చాలా చూస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ డ్రగ్స్ని కంట్రోల్, అది ఎవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు ఎక్కడికి అమ్ముతున్నారు, ఇది కాకుండా ఇది ఒకటి కనిపెట్టడం ఎలాగో, అసలు డ్రగ్స్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, దాని రూట్స్ ఏంటి, అక్కడ ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి ఊదిస్తూ ఉంటారు కదా, అలాగే డ్రగ్స్ కూడా గట్టిగా తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఏదో కేసు ఒక 4 రోజుల నుంచి జరుగుతానే ఉంది. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు డ్రగ్స్ అలవాటు చేశారు, అలవాటు పడ్డాము అంత ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇప్పుడు మరి వాళ్ళని ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పోలీసు? వీళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చేసారు డ్రగ్స్ విషయంలో. అసలు ఇంత ఓపెన్ గా 40 రోజుల నుంచి చెప్తున్నప్పుడు వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? డ్రగ్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ కదా. ఎందుకంటే యూత్ కి చాలా లైఫ్ ఉంది. ఇప్పుడు యూత్ అంతా ఇలా చెడు మార్గాల ద్వారా ఉంటే అసలు ఇండియా ఎటువైపుకి వెళ్తుంది? అది ఎందుకు అసలు మారుతుందా సమాజంలో మార్పు రావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలా మన పక్కన ఎవరైనా చేస్తున్నారని మనకు తెలిస్తే, మన ఫ్రెండ్ అయినా, మన ఇంట్లో నా కొడుకైనా సరే నేను పోలీసులకు అప్పచెప్తాను. అలా ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచించగలగాలి. ఓకే, పేరెంట్స్ కరెక్ట్గా ఆలోచిస్తే పిల్లలు కూడా తప్పుదోవ తొక్కకుండా. పేరెంట్స్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, వీళ్ళు డ్రగ్స్ తీసుకుని క్రైమ్ చేశారు. చూడండి, రీసెంట్గానే ఒక అమ్మాయిని 3 పిల్లగాళ్ళు రేప్ చేసి ఎక్కడో కాళ్ళలో పడేశారు. చాలా జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల్నేమో సపోర్ట్ చేసి ఆ శవాన్ని కప్పిపుచ్చి ఏదేదో చేశారు. అసలు పేరెంట్స్ అలా అసలు పిల్లల్ని ఫస్ట్ వాళ్ళే తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పాలి.
ఇలాంటివి ఎందుకంటే మరి చేస్తున్నారు. చాలా మంది కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా ఉమ్, మేము జాబ్ చేస్తున్నామనో చదువుకుంటున్నామనో బయటకు వచ్చేసి అవును. ఉంటున్నారు. అవును. వాళ్ళు చెడిపోతున్నారు ఎక్కువగా, వాళ్ళు కూడా అవును. కారణం అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటున్నారు. హైఫైగా ఉండాలి, మనం పబ్బులకి వెళ్ళి మందు కొట్టి అవేవో ఊతా ఉంటారు, నాకు తెలియదు ఏంటో అది. ఇలాంటివన్నీ చేయడం ఒక తీసుకొని రేవ్ పార్టీలు అంటున్నారు. ఇలాంటిదంతా ఒక మంచి హైఫై లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు. బట్ అదే వాళ్ళ పతనానికి ఫస్ట్ అదే స్టెప్ అని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రభుత్వాలు అండ్ పోలీసు వ్యవస్థ కూడా చాలా స్ట్రిక్ట్ దాంతో గా పాటు ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఆ, చాలా కేర్ చాలా కేర్ తీసుకోవాలి. శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. అంటే ఆ శిక్షలు ఎలా ఉండాలంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు అని భయపడేలాగా ఇలాంటి శిక్షలు ఉంటే కొంచెం అలాంటి youth శిక్షలు changes. రావట్లేదు ఈ మేడం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ ఇవి స్కూల్స్ నుంచి కొంచెం అలవాటు చేయాలి పిల్లల మైండ్ సెట్కి. ఎందుకంటే పిల్లల్లోకి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఒక వాళ్ళకి ఏది ఇష్టం, స్పోర్ట్స్ ఇష్టమా లేదా సంగీతమా, గిటారా, ఏదో అదర్ యాక్టివిటీలో పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా జాయిన్ చేయాలి. చదువుతో పాటు వాళ్ళ మైండ్ షార్ప్గా ఉండాలి అంటే ఏదో పెయింటింగ్సా, ఎనీథింగ్, ఏదో ఒక అదర్ యాక్టివిటీలో పిల్లల్ని జాయిన్ చేసి ట్రైనింగ్ ఇప్పించాలి, అంటే ఖాళీ లేకుండా. చూస్తున్నాం కదా మరి చాలా మంది కూడా ఇప్పుడు సమాజంలో యువత చెడిపోవడానికి కూడా ఇలాంటి గంజాయికి అలవాటు పడుతూ జల్సా లైఫ్కి అలవాటు పడకుండా ఉండాలి అంటే మొదట్లోనే తల్లిదండ్రులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అంటే వాళ్ళు మంచి చెడు నేర్పించుకుంటూ వాళ్ళని ఖాళీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకుండా మొబైల్కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే అంటే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదు. చదువు 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 అని వాళ్ళకి కొంతమందికి చదవడం ఇంట్రెస్ట్ ఉండదు. ఆ చదువు చదువు, ర్యాంకులు, ఇంకొకటితో పోటీ ఇలాగా ప్రెషర్ పెట్టేయకుండా వాళ్ళకి ఏది ఇష్టమో ఆ రంగంలో వాళ్ళని మెంటల్గా ఎక్కువ ఫోర్స్ లేకుండా కూడా స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళు స్ట్రెస్ పెట్టకుండా కూడా వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళగలరు అని గమనించినట్టయితే వాళ్ళని అదే మార్గంలోకి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే చెడు అలవాట్లకి బానిసలు కాకుండా కూడా వాళ్ళు భవిష్యత్తులో బాగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా మోటివేషన్ క్లాసెస్ కూడా చాలా అవసరము. ఈ వయసులో ఇప్పుడు టీనేజ్లో ఉండే వాళ్ళకి కంపల్సరీ మోటివేషన్ క్లాసెస్ అనేది. ఫ్రెండ్స్ పరంగా చెడిపోతున్నారు ఇటు చూడబోతే, వాళ్ళ సర్కిల్ సరిగా లేక కూడా వాళ్ళు జల్సాల లైఫ్కి అలవాటు పడి చెడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్, యోగాలు, అలాగే ఈ ఫిట్నెస్ జిమ్లు ఇవన్నీ కూడా చాలా అవసరము, ఇంపార్టెంట్. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, అలాంటప్పుడు మెంటల్గా ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ మార్చుకుంటే చాలా మంచిదని మేడం గారు కూడా మనకు సలహాలు ఇవ్వడం జరిగింది. మంచి విషయాలు కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. మరి మళ్ళొకసారి కూడా ఇలాంటి విషయాలపైన చాలా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదే కాకుండా తను ఎలా జిమ్ చేస్తున్నారు, ఎలాంటి వర్కౌట్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రోజుకి ఎన్ని గంటలు చేస్తే మనకు యూజ్ అవుతుంది అనే విషయాలను లైవ్లో కూడా చూసి తెలుసుకుందాం మనం త్వరలో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.